Good morning, students. Today topic discuss about types of formal and informal organization. Okay, formal and informal organization. So yesterday class lo చెప్పుకున్నాం process of organization. So process of organization ఫస్ట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటన్నా డివిజన్ ఆఫ్ ఏ వర్క్. ఆ వర్క్ ని ఎవరికి డివిజన్ చేస్తున్నాము? లేబర్స్ కి వర్క్ ని డివిజన్ అనేది చేస్తున్నాం. ఆ వర్క్ ని డివిజన్ చేసి మన వర్క్ అనేది కంప్లీట్ చేపిస్తున్నాం అన్న. సో అలా చేసే ప్రాసెసింగ్ ని మనం ఆర్గనైజింగ్ లాగా ట్రీట్ చేస్తాం. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఇప్పుడు మనం ప్రొడక్షన్ చేస్తున్నాం కదా, ఆ ప్రొడక్షన్ ని మనం ఏం చేస్తున్నాం అంటే డివైడ్ చేస్తున్నాం. ఎవరెవరికి డివైడ్ చేస్తున్నాం అంటే అందులో ఉన్న లేబర్స్ కి అండ్ ఎంప్లాయర్స్ కి డివిజన్ ఆ వర్క్ చేసి మన వర్క్ ని ఈజీగా అండ్ స్పీడ్ గా మనం కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, వర్క్ ని డివిజన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ ప్రాసెసింగ్, ఎలా ప్రాసెసింగ్ ఫాలో అవుతున్నాం అంటే ఫాలోయింగ్ స్టెప్స్ ఇచ్చాడు మనకి. సో ఐడెంటిఫైయింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏ ఆర్గనైజేషన్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం కదా, ఆర్గనైజేషన్ కి ఆబ్జెక్టివ్స్ అనేది క్రియేట్ చేస్తాం. మన ఆబ్జెక్టివ్స్ ఎవరు క్రియేట్ చేస్తారు? టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్ ని క్రియేట్ చేశారు. దేన్ని బేస్ చేసుకొని మరి క్రియేట్ చేశారు అంటే, సో సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ద ఎంప్లాయర్స్ కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసింది, టోటల్ ఫీడ్బ్యాక్ ని తీసుకుంటుంది కదా. ఆ ఫీడ్బ్యాక్ అంతా ఎవరికి సబ్మిషన్ చేసింది? ఒక స్టేట్మెంట్ లాగా, ఒక రిపోర్ట్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి సబ్మిషన్ అనేది చేస్తుంది. సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు, ఆ ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ కానీ, గోల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ ప్రిపరేషన్ అంటే క్రియేట్ చేయడానికి పాసిబుల్ అనేది ఉంటుంది కదా. సో ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ మనం క్రియేట్ చేయాలి అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం, ఐడెంటిఫైయింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏ ఆర్గనైజేషన్ అండ్ గ్రూపింగ్ ద వర్క్. సో గ్రూపింగ్ ద వర్క్ అంటే ఏం చేస్తున్నాం, వర్క్ ని మనం గ్రూపింగ్ కంప్లీట్ అనేది చేస్తున్నాం. అంటే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ లో వర్క్ అనేది ఉంటుంది. ఆ వర్క్ ని ఏం చేస్తున్నాం, డివైడ్ చేస్తున్నాం. దీని ఆఫ్టర్ ఏం చేస్తున్నాం అంటే ఆ వర్క్ ని గ్రూప్ పీపుల్ ఆ వర్క్ ని కంప్లీట్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, సో బిజినెస్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఆబ్జెక్టివ్స్ క్రియేట్ చేయాలి అన్నా, లేదంటే డెసిషన్స్ ని మేకింగ్ చేయాలి అంటే ఆల్ మేనేజ్మెంట్ వాళ్ళు కండక్ట్ చేసే మీటింగ్ లో పార్టిసిపేషన్ చేయాల్సి ఉంటుంది కదా. సో పార్టిసిపేషన్ చేసి వాళ్ళు డెసిషన్స్ కానీ, ప్లానింగ్స్ కానీ, ఆబ్జెక్టివ్స్ కానీ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. సో ఇన్ కేస్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారన్నా, రిస్క్ డిస్ట్రిబ్యూషన్ టు ద మేనేజ్మెంట్, బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్. ప్రాఫిట్ వచ్చినా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాము అండ్ లాస్ వచ్చినా మనము డిస్ట్రిబ్యూషన్ అనేది చేసుకుంటాం కదా. అండ్ నెక్స్ట్ కోఆర్డినేషన్ అనేది ఎలా ఉండాలి, ఎంప్లాయర్స్ కి అండ్ మేనేజ్మెంట్ కి కోఆర్డినేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ మనం ఎలా అయితే ఇంక్రీజ్ చేసుకుంటామో ఎంప్లాయర్స్ కి అండ్ మేనేజ్మెంట్ కూడా సేమ్ కోఆర్డినేషన్ అనేది అలానే ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, సో ఇన్ కేస్ సో వాళ్ళకి కోఆర్డినేషన్ అనేది డిక్రీజ్ అయింది అనుకోండి, ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది, బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఎలా రీజన్ ఏంటి అంటే, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఉన్నారు. సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఎంప్లాయర్స్ తో కోఆర్డినేషన్ అనేది మనం అంతా డిక్రీజ్ చేసామనుకోండి, సో ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది, ఎంప్లాయర్స్ అనేది ప్రొడక్షన్ లో కరెక్ట్ గా వర్క్ అనేది చేయరు. వాళ్ళు కరెక్ట్ గా ప్రొడక్షన్ చేయకపోతే ఆ ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మనం సేల్స్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుందా? సేల్స్ చేసుకోవడానికి పాసిబుల్ అనేది మనకి అవ్వదు కదా. సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే, సో ఎంప్లాయర్స్ కరెక్ట్ గా ప్రొడక్షన్ చేయాలి అండ్ క్వాలిటీ ఉన్న చేయాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేయాలి, ఎంప్లాయర్స్ తో కోఆర్డినేషన్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, మోటివేట్ ద ఎంప్లాయీస్ కి ఏం చేస్తున్నాం, మోటివేషన్ అనేది చేయాలి. అసలు ఎంప్లాయర్స్ కి మనం మోటివేషన్ చేస్తే వాళ్ళు న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మనం వాళ్ళకి మోటివేషన్ ప్రొవైడ్ చేస్తాం అనుకోండి, ఆ టెక్నాలజీని ఇంకా ఈజీగా అండ్ ఇంకా స్పీడ్ గా చేయడానికి మనకి పాసిబుల్ అనేది ఉంటుంది కదా. నెక్స్ట్, ప్రొవైడ్ రీసోర్సెస్ అండ్ అదర్ ఫెసిలిటీస్. సో రిసోర్స్ టైప్ ఏంటినా, ప్రొవైడ్ రీసోర్సెస్ అండ్ అదర్ ఫెసిలిటీస్. సో రీసోర్సెస్ ఏమనుకుంటున్నాం మనము, రీసోర్సెస్ ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా, మ్యాన్, రా మెటీరియల్, క్యాపిటల్. సో ఈ 3 టైప్స్ మనం రీసోర్సెస్ లాగా ట్రీట్ చేస్తాం. ఈ 3 రీసోర్సెస్ లో ఏదో ఒకటి లేకపోయినా మనం ప్రొడక్షన్ అనేది కంటిన్యూ చేయడానికి పాసిబుల్ అనేది ఉండదు కదా. సో ఒకసారి మీరే థింక్ చేయండి, మన దగ్గర రా మెటీరియల్ ఉంటుంది, ఓకే, రా మెటీరియల్ కావాలి, లేబర్స్, క్యాపిటల్. ఓకే, ఈ 3 దాన్ని మనం ఏమైనా ఎలా ట్రీట్ చేస్తామంటే రీసోర్సెస్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, సో ఇది
ఉంది, లేబర్ ఉంది అన్న. సో మనం ప్రొడక్షన్ చేయగలుగుతామా? ప్రొడక్షన్ చేయలేము. సో మన దగ్గర క్యాపిటల్ అమౌంట్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఆ క్యాపిటల్ అమౌంట్ తోని రా మెటీరియల్స్ ని పర్చేస్ చేసి దెన్ ఆఫ్టర్ మనం ప్రొడక్షన్ అనేది చేయగలుగుతున్నాం అవునా కదా. రా మెటీరియల్ లేదు, బట్ రా మెటీరియల్ ని పర్చేస్ చేసే కెపాసిటీ ఇక్కడ క్యాపిటల్ అమౌంట్ ఉంది కాబట్టి దాన్ని పర్చేస్ చేసి మనం ప్రొడక్షన్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ క్యాపిటల్ అమౌంట్ లేదు నన్ను, రా మెటీరియల్ ఉంది, లేబర్స్ ఉన్నారు. మరి ఆ రా మెటీరియల్ లేబర్ మన గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ చేయగలుగుతామా? ప్రొడక్షన్ అనేది చేయలేము కదా. సో రీజన్ ఏంటి అంటే మన దగ్గర ప్రొడక్షన్ మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ రెడీ చేసుకోవడానికి రా మెటీరియల్ ఉంది, దాన్ని రెడీ చేయడానికి లేబర్స్ ఉన్నారు, బట్ ప్రాసెసింగ్ అవ్వడానికి మనకి మ్యాషనరీస్ లేవు. సో దానికోసం మనం అక్కడ ప్రొడక్షన్ అనేది చేయలేకపోతున్నాం. మరి మ్యాషనరీస్ ఎందుకు లేవు అంటే మన దగ్గర మ్యాషనరీస్ లేవు. ఆ మ్యాషనరీస్ ని పర్చేస్ చేయడానికి మన దగ్గర క్యాపిటల్ అమౌంట్ ఉందా? క్యాపిటల్ అమౌంట్ కూడా మన దగ్గర లేదు కాబట్టి మనం ఇక్కడ ప్రొడక్షన్ అనేది డ్రాప్ అవుతున్నాం. సో మనము ఆర్గనైజేషన్లో బిజినెస్ ఆర్గనైజేషన్లో ప్రొడక్షన్ కరెక్ట్గా రన్ అవ్వాలి అంటే సో ఈ 3 రీసోర్సెస్ ప్రొవైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ అదర్ ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తే బిజినెస్ ఆర్గనైజేషన్లో ప్రొడక్షన్ అనేది అంత ఈజీగా మనకి రన్ అవుతుంది. సో దాంట్లో ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్ అవ్వదు. ఎప్పుడు వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేయాలి? రీసోర్సెస్ ప్రొవైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ అదర్ ఫెసిలిటీస్ కూడా మనం ఎంప్లాయీస్ అండ్ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ కి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ప్రొడక్షన్ అనేది కరెక్ట్ గా మెయింటెనెన్స్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ అథారిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టు ప్రొవైడ్ అథారిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఏ ప్రాసెస్ లో ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ లో ప్రొడక్షన్ అవుతుంది కదా, ఆ ప్రొడక్షన్ ఎవరు చేస్తున్నారన్నా ఎంప్లాయర్స్ చేస్తారు. ఆ ఎంప్లాయర్స్ కి మనం ఏ టైప్ ఆఫ్ అథారిటీస్ ప్రొవైడ్ చేయాలి అంటే ఆ ప్రొడక్షన్ చేయడానికి వాళ్ళకి రైట్స్ అనేది మనం ఫస్ట్ ప్రొవైడ్ చేస్తే దాని నుంచి వాళ్ళు ఆ ప్రొడక్షన్ అనేది కంటిన్యూ చేయడానికి పాసిబుల్ అవుతుంది అన్న. సో మనకి ఏ టైప్ ఆఫ్ రైట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు మన కంపెనీలో కానీ మన బిజినెస్ ఆర్గనైజేషన్లో కానీ డైరెక్ట్ ఇంటరాక్షన్ అయ్యి ప్రొడక్షన్ చేయగలుగుతారా? ఎవ్వరు కూడా చేయలేరు అన్న. సో వాళ్ళకి రైట్స్ ఎలా మనం ప్రొవైడ్ చేస్తున్నామంటే జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఎంప్లాయీకి మనం జాబ్ అసైన్ చేస్తున్నాం. ఆ జాబ్ అసైన్ కి ఈక్వల్ గానే తనకి రైట్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ రైట్స్ ని ఇంప్లిమెంటేషన్ చేసి వర్క్ ని కంప్లీట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుందమ్మా అంటే ఇండివిజువల్ ఎంప్లాయీస్ కి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో మెయిన్ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నాం మనం? నంబర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ చెప్తున్నాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ కమాండ్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ కమాండ్ అంటే టోటల్లీ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అంటే యూనిటీగా మనకి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్. సో ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ అంటే ఏంటన్నా? ఈ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ డైరెక్షన్. సో డైరెక్షన్ అనేది మనము ఒక సింగిల్ పర్సన్ సింగిల్ డైరెక్షన్ ఇన్ఫార్మ్ చేస్తాడు, బట్ బిజినెస్ ఆర్గనైజేషన్ మాత్రం ఒకటి యూనిటీ ఆఫ్ డైరెక్షన్ లోనే మనకి వెళ్ళాల్సి ఉంటుంది. సో రీజన్ ఏంటి అంటే మేనేజ్మెంట్ ఉంటారు. ఆ మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే డెసిషన్స్ మేకింగ్ చేస్తారు కదా, ఆ డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు కన్సెంట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్. సో ఆ కన్సెంట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేస్తేనే ఆ డెసిషన్ ని మనం ఇంప్లిమెంటేషన్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. అలా కాకుండా సోల్ ప్రొప్రైటర్షిప్, సో ఒకటే డైరెక్షన్ అనేది సింగిల్ డైరెక్షన్ లో వెళ్తాడు అవునా లేదా? నంబర్ ఆఫ్ డైరెక్షన్స్ లో తను బిజినెస్ ఆర్గనైజేషన్ ని మూవ్ చేస్తాడు. అదే మనం ఇక్కడ చేసామనుకోండి, సో మన బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది మేనేజ్మెంట్ నంబర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉండాలన్న. ఒక్కొక్క థింగ్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అలా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారనుకోండి, సో అప్పుడు బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది ఏ డైరెక్షన్ లో వెళ్తుందో మనకి ఫైండ్ అవుట్ అనేది అంత ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. సో దానికోసం ఏం చేస్తున్నామంటే యూనిటీ ఆఫ్ డైరెక్షన్. అందరు మేనేజ్మెంట్ కూడా ఒకటే డైరెక్షన్ లో రన్ అవుతే మన బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా అదే వేలో మనకి రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇండివిజువల్ స్టెబిలిటీ. సో ఇండివిజువల్ స్టెబిలిటీ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ స్టెబిలిటీ అన్న పర్సనల్ స్టెబిలిటీ. సో ఎలా ఉండాలి నాన్న? పర్సనల్ కెపాసిటీ అనేది ఎంప్లాయర్స్ కి ఉండాలి. సో ఇండివిజువల్ ఎంప్లాయర్స్ ఉంటారు కదా, ఆ ఇండివిజువల్ ఎంప్లాయర్స్ కి తన వర్క్ అయితే ఎవరైతే అసైన్ చేశారో ఆర్డర్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, ఆర్డర్ ని కంప్లీట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిదైనా ఎంప్లాయర్స్ కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఉన్నారు. ఆ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఇక్కడ ఏం చేస్తారు? ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ మేనేజ్మెంట్. ఆ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ మేనేజ్మెంట్ లో వాళ్ళ దగ్గర డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఈచ్ డిపార్ట్మెంట్ కి వర్క్ ని డివిజన్ చేస్తుంది. ఆ డివిజన్ చేసిన డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ వర్క్ ని కంప్లీట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిదైనా మనం ఏ డిపార్ట్మెంట్ కి అయితే ప్రొవైడ్ చేసామో ఆ డిపార్ట్మెంట్ కి కంప్లీట్ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఇండివిజువల్ పర్సనల్ కెపాసిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నామా లేదా? నెక్స్ట్
కోఆర్డినేషన్. సో కోఆర్డినేషన్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు ఎంప్లాయీస్ కన్నా మేనేజ్మెంట్కి కోఆర్డినేషన్ ఇంక్రీజ్ అవ్వాలి అండ్ మేనేజ్మెంట్కి కూడా కోఆర్డినేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇది మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి మీకు? ఫార్మల్ ఆర్గనైజేషన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రొసీజర్స్, స్ట్రక్చర్ అనేది మనం ఫాలో అవుతాం. సో అలాంటి ఆర్గనైజేషన్ని మనం ఫార్మల్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాం. ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్లో ఏ టైప్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఫార్మల్ ఆర్గనైజేషన్తో కంపేర్ చేస్తే ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది లో లెవెల్లో ప్రొవైడ్ చేస్తారు. సో అలాంటి ఆర్గనైజేషన్ని ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ లాగా మనం ట్రీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ప్రైవేట్ కంపెనీ ఉంది, పబ్లిక్ కంపెనీ ఉంది. ఏ కంపెనీలో మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హెవీగా ఉంటాయి, పబ్లిక్ కంపెనీలో మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది హెవీగా ఉంటాయి అన్నమాట. పబ్లిక్ కంపెనీతో కంపేర్ చేస్తే ప్రైవేట్ కంపెనీల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది లో లెవెల్లో ఉంటాయి. సేమ్ యాజ్ దిస్ ఇక్కడ కూడా అంతే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాసెసింగ్ అనేది ఫాలో అవుతాం. బట్ ఎలా ఫాలో అవుతాం అంటే ఫార్మల్ ఆర్గనైజేషన్తో కంపేర్ చేస్తే ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్లో లో లెవెల్లో మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ డివిజన్ ఆఫ్ లేబర్. సో డివిజన్ ఆఫ్ లేబర్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం లేదా వర్క్ని డివిజన్ చేస్తున్నాం. సో రీజన్ ఏంటంటే మనం ఆర్గనైజేషన్ బిజినెస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో దాంట్లో మనకి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది కదా. ఆ ప్రొసీజర్ ఒక స్ట్రక్చర్ అనేది మనం ఫాలో అవుతున్నాం. ఆ స్ట్రక్చర్లో ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ప్లానింగ్ ప్రిపరేషన్ చేసుకుంటాం కదా. ఆ ప్లానింగ్లో మనం ఏం చేస్తున్నాము 100% ప్రొడక్షన్ ఉంది మనకి. ఆ 100% ప్రొడక్షన్ ఓన్లీ వన్ సింగిల్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ చేయడం బర్డెన్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ పాసిబుల్ అనేది 1 డేలో మనం పాసిబుల్ అనేది చేయలేము. ఆ 100% ప్రొడక్షన్ని 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ 4 డిపార్ట్మెంట్ లేబర్కి డివిజన్ చేస్తే మన వర్క్ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది. సో ఒక క్లాస్ రూమ్లో బెంచెస్ ఫుల్ ఉంటాయి కదా, ఆ బెంచెస్ అని ఓన్లీ సింగిల్ పర్సన్ బయట వేయాలి అంటే తనకి డే మొత్తం పడుతుంది. అవునా కదా? తనతో పాటు ఇంకా 5-6 మెంబర్స్ యాడ్ అయ్యారు అనుకోండి, సో మనకి ఎలా అవుతుంది కదా, ఈజీగా అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ స్పీడ్గా కూడా మనకి కంప్లీట్ అవుతుందా లేదా, అలాంటి ప్రొసీజర్ని మనం ఫాలో అవుతున్నాం. అంటే వన్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నామా లేదా. సో అది మెయిన్ టైప్ ఆఫ్ ఫార్మల్ ఆర్గనైజేషన్. ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాను, డివిజన్ ఆఫ్ లేబర్స్కి ఏం చేస్తున్నాము, వర్క్ని డివిజన్ అనేది చేస్తున్నాం. ఫస్ట్ మనకి 1000 ఎంప్లాయర్స్ తోని మనం ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్ మనం స్టార్ట్ చేయొచ్చు. అంటే లేబర్స్ కూడా ఉంటారు. సో 1000 లేబర్స్ అని మనం బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఆ 1000 మెంబర్స్కి ఒకటే దగ్గర వర్క్ చేయడం అనేది రిస్క్ అవుతుంది. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, సెక్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సెక్షన్స్ ప్రొవైడ్ చేసి సో ఈ సెక్షన్లో 250 మెంబర్స్, బి సెక్షన్లో 250 అండ్ సి సెక్షన్లో 250, డి సెక్షన్లో కూడా 250 మెంబర్స్ అనేది లేబర్స్ని ఫస్ట్ డివైడ్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ ఏం చేస్తున్నాము, డివైడ్ చేసిన లేబర్స్కి వర్క్ని మనం డిస్ట్రిబ్యూషన్ అనేది చేసినాం. అలా మనం ప్లానింగ్ అనేది ప్రిపరేషన్ చేసుకొని ఆ ప్రొసీజర్ని మనం ఫాలో అవుతే మన బిజినెస్ ఆర్గనైజేషన్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజీగా మనం ప్రొడక్షన్ చేసుకోవడానికి పాసిబుల్ అనేది ఉంటుంది నాన్న. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ స్టెప్ స్కాలర్ అండ్ ఫంక్షనల్ ప్రాసెస్. ఓకే, స్కాలర్ చైన్ మనం ఆల్రెడీ ఫెయిల్స్ థియరీలో చదువుకున్నాం కదా. సో ఫెయిల్స్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా. సో ఫెయిల్స్ ప్రిన్సిపల్స్లో మనం అక్కడ స్కాలర్ చైన్ అనేది చదువుకున్నాం. సో ఏంటి అంటే స్కాలర్ చైన్ అంటే ఏంటి నాన్న, 1 by 1 లింక్ అప్ అయి ఉంటుంది. మనం ఒక 1 by 1 లింక్ అనేది ఒక ప్రొసీజర్ అనేది ఒక స్ట్రక్చర్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనం ఫాలో అవుతున్నాం. సో ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఫంక్షనల్ ప్రాసెస్ అంటే ఫంక్షన్స్ అంటే ఏంటి నాన్న, బిజినెస్ ఆర్గనైజేషన్ మెయిన్ ఫంక్షన్స్ ఏంటి, ప్రొడక్షన్, మార్కెటింగ్, స్టాఫింగ్, కంట్రోలింగ్. ఓకే, ప్రొడక్షన్, మార్కెటింగ్, కంట్రోలింగ్ అండ్ స్టాఫింగ్. ఫర్ ప్రొడక్షన్ అంటే ఏంటి నాన్న, ప్రొడక్షన్ మనకు ఆ ఏరియాస్ నుంచి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ ఏరియాస్ అన్నింటిని మనం ఫంక్షనల్ ప్రాసెసింగ్ లాగా, ఫంక్షనల్ ఏరియాస్ లాగా మనం ట్రీట్ చేస్తాం. సో ప్రొడక్షన్ ఏం చేస్తాం, ప్రొడక్షన్ చేస్తే మనకి ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. మార్కెటింగ్ ఏం చేస్తాము, సేల్స్ అండ్ పర్చేస్ చేస్తాం. సేల్స్ అండ్ పర్చేస్ చేయడం వల్ల మనకి ఏమవుతాయినా, ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందా లేదా, సేల్స్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. సేల్స్ మనకి ఇంత ఇంక్రీజ్ అవుతాయి, ప్రొడక్షన్ అనేది అంత ఇంక్రీజ్ చేస్తున్నాం. అవునా లేదా, అలా చేయడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే ప్రాఫిట్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతాయి అన్న. ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది
అనుకోండి. సో నెక్స్ట్ వన్ ఏమి ఇంక్రీజ్ అవుతుంది, ఎకనామిక్ ఎఫిషియన్సీ కూడా మనకి ఇంక్రీజ్ అనేది అవుతుంది. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ ఎకనామిక్ పొజిషన్ కూడా మనకి ఇంక్రీజ్ అనేది అవుతుంది కదా. ఓకే, సో స్కాలర్ చూడండి, చెప్పినాం కదా మనం మీకు ఆల్రెడీ 1 by 1 లేకపోయి ఉండడం. మన టార్గెట్ ఏంటి, ఫస్ట్ మనం సేల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం. సేల్స్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటి నాన్న, క్వాలిటీ ఉన్న రా మెటీరియల్స్ని పర్చేస్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది నాన్న, మేనేజ్మెంట్ది. అండ్ నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాము, క్వాలిటీ ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడక్షన్ చేస్తున్నాము. నెక్స్ట్ వన్ అడ్వర్టైజ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము, మార్కెట్స్ని క్రియేట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఫైనల్గా మనము సేల్స్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. అంటే 1 by 1 లింక్ పైన ఉందా లేదా, మనం ఏబిసిడీస్ రాస్తాం. ఎలా రాస్తాం, ABCDEF అలా 1 by 1 అనేది రాస్తాం. అలా కాకుండా ACDFG అలా ఎలా పడితే అలా రాస్తామా, రాయట్లేదు. ఒక ప్రొసీజర్ అనేది మనం ఫాలో అవుతున్నాం. సేమ్ యాస్టేజ్ మీ ట్రయల్ బ్యాలెన్స్ చేస్తారు. ట్రయల్ బ్యాలెన్స్ కానీ లేదంటే బ్యాలెన్స్ షీట్ చేస్తాం కదా. బ్యాలెన్స్ షీట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది చేస్తాము, ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపరేషన్ చేస్తాం. ఓకే, ట్రేడింగ్ అకౌంట్ ప్రిపరేషన్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ ఏం చేస్తాం నాన్న, ఆ ట్రేడింగ్ అకౌంట్ లో వచ్చిన గ్రాస్ లాస్ అండ్ గ్రాస్ ప్రాఫిట్ అమౌంట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపరేషన్ చేస్తే మనకి నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ అమౌంట్ వస్తుంది. ఆ నెట్ ప్రాఫిట్ అండ్ నెట్ లాస్ అమౌంట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాము, బ్యాలెన్స్ షీట్ కి మనం ట్రాన్స్ఫర్ అనేది చేసినామంటే ట్రేడింగ్ అకౌంట్ కి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి రిలేషన్షిప్ ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి బ్యాలెన్స్ షీట్ కి అనేది రిలేషన్షిప్ అనేది ఉంది. అంటే 1 by 1 రిలేషన్షిప్ అనేది మనం మెయింటెనెన్స్ చేస్తున్నాం. సో అలాంటి రిలేషన్షిప్ ని మనం స్కాలర్ చైన్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అంటే ఇంతకు ముందుగా చెప్తున్నాం కదా నేను, ఫస్ట్ మనం ఏం చేసిన బిజినెస్ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేసాం. ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి అంటే మనకి ల్యాండ్ ఉండాలి, లేబర్స్ ఉండాలి, క్యాపిటల్ ఉండాలి, ఫినాన్షియల్ రిక్వైర్మెంట్స్ అంటే క్యాపిటల్. అండ్ నెక్స్ట్ వన్ రా మెటీరియల్స్ ఉండాలి, స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ వన్ బిజినెస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనము ఆ బిజినెస్ ని రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇన్ కేస్ కంపెనీ స్టార్ట్ చేస్తాం, కంపెనీ స్టార్ట్ చేసినామంటే ఫస్ట్ యూ కెన్ డిసైడ్ ద టైప్ ఆఫ్ కంపెనీ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ లొకేషన్ ఆఫ్ ఏ కంపెనీ. అండ్ నెక్స్ట్ వన్ ఆథరైజ్డ్ సిగ్నేచర్స్, కంపెనీ నేమ్ డిసైడ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏ కంపెనీ మనం ఎంత సబ్స్క్రైబర్స్ తోని మనం కంపెనీని స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ అమౌంట్ ఎంత, ఆ టోటల్ని మనం ఆ కంపెనీ ఒక టోటల్ ఇన్ఫర్మేషన్ ఒక ప్రాస్పెక్టస్ ప్రిపరేషన్ చేసి దాన్ని మనం ఎక్కడికి సబ్మిషన్ చేసినాం కదా, సిబ్బీకి సబ్మిట్ చేసినాం కదా. సో అలా మనం ఒక స్ట్రక్చర్ అనేది మనం ఫాలో అవుతున్నాం. సో ఇక్కడ కూడా మన బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఫార్మల్ ఆర్గనైజేషన్ వన్ టైప్ ఆఫ్ ఏంటి అంటే ఒక స్ట్రక్చర్ అనేది మనం ఫాలో అవుతున్నాం. 1 by 1 స్టెప్స్ అనేది మనం ఫాలో అవుతున్నాం. సో అలాంటి దాన్ని మనం అలాంటి ఆర్గనైజేషన్ మనం ఎలా ట్రీట్ చేస్తామంటే ఫార్మల్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాం కదా. అంటే ఇక్కడ స్ట్రక్చర్ చెప్పుకోవాలి అంటే డెసిషన్ మేకింగ్ చేసేది ఎవరైనా టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ చేసేది మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, అండ్ ఇంప్లిమెంటేషన్ చేసేది సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్. అంటే అక్కడ రూల్ అనేది ఫాలో అవుతున్నామా లేదా, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ రూల్ ఏంటినా క్రియేట్ చేయడం, క్రియేట్ చేసిన దాన్ని మెయింటెనెన్స్ చేసే రూల్ ఎవరిది, రెస్పాన్సిబిలిటీ ఎవరిది, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. ఇంప్లిమెంటేషన్ చేసే అండ్ మెయింటెనెన్స్ చేసే రెస్పాన్సిబిలిటీ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్. అంటే 1 by 1 రూల్ అనేది మనం ఇంప్లిమెంటేషన్ చేసిన ఒక ప్రొసీజర్ అనేది మనం ఫాలో అవుతున్నాం. సో అలాంటి ఆర్గనైజేషన్ ని మనం స్ట్రక్చర్ ఆఫ్ అండ్ ఫార్మల్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ స్పాన్ ఆఫ్ కంట్రోల్. స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే బిజినెస్ ఆర్గనైజేషన్ ని మనం మీడియేటర్ ని బేస్ చేసుకొని కంట్రోలింగ్ అనేది చేస్తున్నాం. సో ఎలా కంట్రోలింగ్ చేస్తున్నాం అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ బిజినెస్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ ఆబ్జెక్టివ్స్ ని క్రియేట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ వన్ బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోల్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఉంటుంది కదా. ఓకే, సో అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోల్ చేస్తారు. సో ఎలా కంట్రోల్ చేస్తాడు అంటే సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ని బేస్ చేసుకొని ఆర్గనైజేషన్ ని కంట్రోలింగ్ అనేది చేస్తాడు. ఎలా బేస్ చేసుకుంటాడు అంటే సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఎవరితో ఉంటుందన్నా ఎంప్లాయర్స్ తోని డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది మెయింటెనెన్స్ చేస్తారు. అలా డైరెక్ట్ ఇంటరాక్షన్ మనం మెయింటెనెన్స్ చేస్తే సో వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ స్కిల్స్ ఏంటి, నెక్స్ట్ వాళ్ళది కెపాసిటీ ఏంటి, అదంతా మనం ఏం చేస్తాము ఫీడ్బ్యాక్ అంతా కలెక్ట్ చేస్తాం. అలా కలెక్ట్ చేసిన ఫీడ్బ్యాక్ ని సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి సబ్మిషన్ చేస్తుంది. వాళ్ళు సబ్మిషన్ చేసిన రిపోర్ట్ ని బేస్ చేసుకొని టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఇక్కడ ఏం చేస్తారన్నా
బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోలింగ్ అనేది చేస్తారు. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు, సేల్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, సో సేల్స్ ఇంక్రీజ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, సేల్స్ మనకి ఇంక్రీజ్ అవ్వట్లేదు కదా. సో సేల్స్ మనకి ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఇప్పుడు సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఏం ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసిందంటే మనకి సేల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు అనేసి ఒక రిపోర్ట్ అనేది కలెక్ట్ చేసింది. అలా కలెక్ట్ చేసిన రిపోర్ట్ ఎవరికి సబ్మిషన్ చేస్తుంది, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి సబ్మిషన్ చేసింది. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఓహో మనకి సేల్స్ అనేది డిక్రీజెస్ అవుతున్నాయి, దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్లీ మనకి ఎలా ఇంక్రీజ్ చేస్తున్నామంటే సేల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడము, లేదంటే ఆఫర్ ప్రొవైడ్ చేయడం. ఆఫర్ అంటే ఎలా ప్రొవైడ్ చేస్తాం, మనం డిస్కౌంట్ ప్రొవైడ్ చేయడము, లేదంటే బై 1 get 1 ఫ్రీ అలా ఆఫర్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో సేల్స్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్లీ ప్రాఫిట్స్ మనకి ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే మన బిజినెస్ ని మనం కంట్రోలింగ్ అనేది చేసుకుంటున్నామా లేదా? అలా ఎలా చేస్తున్నామంటే మీడియేటర్ ని బేస్ చేసుకొని, మీడియేటర్స్ ఎవరున్నారా ఇక్కడ, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ని బేస్ చేసుకొని టాప్ లెవెల్ మేనేజ్మెంట్ బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోలింగ్ అనేది చేస్తారు. సో దాన్ని మనం స్పాన్ ఆఫ్ కంట్రోల్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ అన్న organized structure designed by the top level management. Business organization structure ఎవరు డిజైన్ చేశారన్నా ఆ టోటల్ రెస్పాన్సిబిలిటీ అంతా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కే ఉంటుంది. కాబట్టి ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ని కూడా ప్రిపరేషన్ చేసే టోటల్ రెస్పాన్సిబిలిటీ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఉంటాయి కదా. ఓకే, సో డిజైన్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ ని ప్రిపరేషన్ చేసి ఆ స్ట్రక్చర్ ఎవరికి సబ్మిట్ చేస్తారో, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ కి సబ్మిట్ చేస్తాను. సో మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు, మెయింటెనెన్స్ చేస్తారు. సో మెయింటెనెన్స్ చేసి ఎవరికి ప్రొవైడ్ చేస్తారు, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ కి ప్రొవైడ్ చేస్తే సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తారన్నా ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది చేస్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ చేసేది ఎవరు, స్ట్రక్చర్ ని డిజైన్ చేసేది ఎవరు అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్. ఆ డిజైనింగ్ చేసిన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేది ఎవరు అంటే సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తారన్న. ఇంప్లిమెంటేషన్ చేసే మేనేజ్మెంట్ డిఫరెంట్, డిజైన్ చేసే మేనేజ్మెంట్ డిఫరెంట్. డిజైన్ చేసే మేనేజ్మెంట్ ని టాప్ లెవెల్ మేనేజ్మెంట్ లాగా ట్రీట్ చేస్తాము. ఇంప్లిమెంటేషన్ చేసే మేనేజ్మెంట్ ని సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ లాగా మనం ట్రీట్ చేస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్. టోటల్లీ మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ దేనిపైన బేస్ అయి ఉంటుంది నాన్న అంటే ప్రిన్సిపల్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్స్. సో ఇక్కడ డివిజన్ ఆఫ్ లేబర్ ఉంది కదా, ఆ ఈచ్ డిపార్ట్మెంట్ లో మనం లేబర్స్ ఏం చేస్తున్నాం, డివిజన్ చేస్తున్నాము. అలా డివిజన్ చేసి వర్క్ ని మనం డివిజన్ చేసే ప్రిన్సిపల్ పైన మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది బేస్ అయ్యి ఉంటది. ఓకే, నెక్స్ట్ వన్ ద అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ మనం ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాం, అథారిటీస్ అంటే ఏంటి మా రైట్స్, ఎంప్లాయీస్ కి అండ్ మేనేజ్మెంట్ కి మనం ఏం చేస్తున్నాము, రైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ రైట్స్ ని యూటిలైజేషన్ చేసి తన వర్క్ ని కంప్లీట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఇండివిజువల్ లేబర్స్ కి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఏ డిపార్ట్మెంట్ లో ఒక 50 మెంబర్స్ ఎంప్లాయర్స్ ఉన్నారు. ఓకే, ఈచ్ ఎంప్లాయర్ కి మనం రైట్స్ అనేది ప్రొవైడ్ చేసాం. ఎలాంటి రైట్స్ ప్రొవైడ్ చేసామంటే ఇప్పుడు A1, 2, 3 అలా 50 మెంబర్స్ ఉన్నారు. సో ఫస్ట్ పర్సన్ కి ప్రొడక్షన్ చేయడం, సో అందరికి ఒక్కొక్క మెషినరీస్ ప్రొవైడ్ చేసాము. ఆ మెషినరీని మెయింటెనెన్స్ చేయాలి అంటే ప్రొడక్షన్ ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో అలా రైట్స్ అనేది మనం ప్రొవైడ్ చేసాం. ఆ రైట్స్ ని వాళ్ళు ఏం చేస్తున్నారు, మెషినరీ మెయింటెనెన్స్ చేస్తూ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఆ ఎంప్లాయర్స్ ఇండివిజువల్ ఎంప్లాయర్స్ కే ఉంటుంది. ఆ టోటల్ 50 మెంబర్స్ ఎంప్లాయర్స్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది, ఏ డిపార్ట్మెంట్ కి ఉంటది. ఆ టోటల్లీ 50 మెంబర్స్ కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారా లేదా, మెషినరీస్ కరెక్ట్ గా రన్ అవుతున్నాయా లేదా, అలా టోటల్ రెస్పాన్సిబిలిటీ ఏ పర్సన్ కి ఉంటది. సో అలా రెస్పాన్సిబిలిటీ చూడమని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వీళ్ళకి ప్రొవైడ్ అనేది చేస్తారంటే వాళ్ళకి ఏం చేస్తున్నాము, వాళ్ళకి ఈక్వల్ గా వాళ్ళు ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ సర్వీసెస్ కి ఈక్వల్ గా రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని మనము ప్రొవైడ్ చేయాలి. డెలిగేషన్ ఆఫ్ అథారిటీస్ అండ్ లైబిలిటీస్. ఓకే, నెక్స్ట్ కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కోఆర్డినేషన్ అంటే ఏంటి నాన్న, 1 by 1 మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది మెయింటెనెన్స్ చేయాలి. కోఆర్డినేషన్ అనేది ఉండాలి నాన్న. కోఆర్డినేషన్ అనేది డిక్రీజ్ అయింది అనుకోండి, కోఆర్డినేషన్ అనేది ఎలా చేయాలంటే ఇంక్రీజ్ చేసుకోవాలి. అది ఎంత ఇంక్రీజ్ చేస్తే మన బిజినెస్ ఆర్గనైజేషన్ లో ప్రొడక్షన్ అనేది అంత ఈజీగా మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఎంప్లాయర్స్ మనం కోఆర్డినేషన్ అనేది డిక్రీజ్ చేసుకుంటే మన ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ప్రొడక్షన్
ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్ పడితే మనకి సేల్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సేల్స్ పైన ఎఫెక్ట్ పడితే మన ప్రాఫిట్ అనేది డిక్రీజ్ అవుతాయి. ప్రాఫిట్ డిక్రీజ్ అవుతాయి, బిజినెస్ ఆర్గనైజేషన్ ఎకనామిక్ కండిషన్ కూడా మనకి డిక్రీజెస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి కదా. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము బిజినెస్ ఆర్గనైజేషన్లో మనకి ట్రాన్సాక్షన్స్ కానీ అండ్ మెయింటెనెన్స్ కానీ ప్రాఫిట్స్ కానీ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఎంప్లాయర్స్తో కానీ మేనేజ్మెంట్తో కానీ కోఆర్డినేషన్ అనేది ఇంక్రీజ్ చేయాలి కదా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫార్మల్ ఆర్గనైజేషన్. ఫస్ట్ వన్ ఏంటంటే డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ స్కాలర్ అండ్ ఫంక్షనల్ ప్రాసెస్ స్ట్రక్చర్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ అండ్ నెక్స్ట్ వన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ designed by the top level management and organization structure based on the principle of division of a labor. Okay, next one authorities and responsibilities provide to the employers and management, and next one coordination increase in the business organization employees to management and management to management and the coordination with the increase. Okay, informal organization. So informal organization, the first one, it refers to national grouping of people. So ఇక్కడ informal organization అనేది దేనిపైన బేస్ అయి ఉంటుంది నాన్న అంటే నేషనల్ రిసోర్స్ లో ఉన్న గ్రూపింగ్ పీపుల్స్ మనం మెయిన్గా ఈ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేసాం. ఇక్కడైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాం. ఇక్కడ మనం నేషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో అయ్యి ఈ ఆర్గనైజేషన్ మెయింటెనెన్స్ అనేది చేస్తాం కదా. ఓకే, నెక్స్ట్ వన్ నేషనల్ అవుట్కమ్స్. ఫార్మల్ ఆర్గనైజేషన్ దేనిపైన డిపెండెంట్ అయి ఉంటుంది అన్న ప్రిన్సిపల్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్ పైన బేస్ అయి ఉంటుంది. మరి ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ దేనిపైన బేస్ అయి ఉంటుంది అంటే నేషనల్ అవుట్కమ్స్. అంటే నేషనల్ అవుట్కమ్స్ నుంచి మనకి ఏదైతే వచ్చే రిజల్ట్ ని బేస్ చేసుకొని ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అనేది మనకి చేంజెస్ అవుతుంది. సో ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ లో డెసిషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాం మనం నేచురల్ రిసోర్సెస్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ లో డెసిషన్స్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఫార్మల్ అయితే ఎలా చేస్తాం మన నేచురల్ రిసోర్సెస్ ని బేస్ చేసుకొని ఫార్మల్ ఆర్గనైజేషన్ లో డెసిషన్స్ అనేది మేకింగ్ చేస్తాము. అదే ఇన్ఫార్మల్ అయితే నేషనల్ అవుట్కమ్స్ పైన డిపెండెంట్ అయ్యి ఇక్కడ డెసిషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం కదా. ఓకే, నెక్స్ట్ కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్. సో ఇక్కడ కోఆర్డినేషన్ అనేది ఎవరికి ఉంటుంది అంటే గ్రూపింగ్ ఉంటుంది. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటెనెన్స్ చేస్తూ ఎంప్లాయర్స్ అండ్ కోఆర్డినేషన్ చేస్తారు అండ్ కంట్రోలింగ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది చేస్తారు. బట్ ఫార్మల్ ఆర్గనైజేషన్తో కంపేర్ చేస్తే మాత్రం ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ ఏ టైప్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది అంత హెవీగా అనేది ఉండదు కదా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ అన్న డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. ఓకే, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. ఫస్ట్ ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటన్నా, సో ఫార్మల్ ఆర్గనైజేషన్ క్రియేట్స్ మనం ఎందుకు క్రియేట్ చేస్తామంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొసీజర్ ఒక స్ట్రక్చర్ ఫాలో అవ్వడానికి ఫార్మల్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాం. ఇన్ఫార్మల్ అయితే ఫార్మల్ ఆర్గనైజేషన్ తో కంపేర్ చేస్తే ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ లో అంత హెవీగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏది కూడా మనం ఫాలో అవ్వము. నేచురల్ రిసోర్సెస్ ని బేస్ చేసుకొని ఫార్మల్ ఆర్గనైజేషన్ అనేది మనం మెయింటెనెన్స్ అనేది చేస్తాం కదా. అండ్ నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్టివ్స్ ని క్రియేట్ చేయడానికి ఒక స్ట్రక్చర్ ఒక ప్రొసీజర్ అనేది మనం ఫాలో అవుతున్నాము. మరి ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ లో ఫాలో అవుతున్నాము ఏ టైప్ ఆఫ్ రూల్స్ అనేది మనం ఫాలో అవ్వట్లేదు. జస్ట్ నేచురల్ అవుట్కమ్స్ ని బేస్ చేసుకొని మనం అక్కడ ఆబ్జెక్టివ్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం మేడం. అండ్ నెక్స్ట్ వన్ పర్పస్. సో ఏ పర్పస్ లో మనం ఈ ఫార్మల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసామంటే లెజిస్లేట్ బేస్ చేసుకొని ఫార్మల్ ఆర్గనైజేషన్ మనం స్టార్ట్ చేసాం మనం. అదే ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అలా స్టార్ట్ చేసాము ఏ టైప్ ఆఫ్ లెజిస్లేషన్స్ కానీ అండ్ నెక్స్ట్ వన్ ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం లెజిస్లేషన్స్ అనేది చేపిస్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొవైడ్ చేస్తామన్న. ఏ టైప్ ఆఫ్ మనం లెజిస్లేషన్ చేయించలేదు అనుకోండి, సో మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొవైడ్ చేస్తారా చేయలేదు. ఇప్పుడు మనకి ప్రైవేట్ కంపెనీ ఉంది కదా, ప్రైవేట్ కంపెనీ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేపిస్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు అవునా కదా. మనం ఏ టైప్ ఆఫ్ కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించలేదు. మన కంపెనీలో రూల్స్ ఉంటాయా, మనం పెట్టుకునేవి మాత్రమే ఉంటాయి కానీ వేరేవి ఉండవు. అంతేనా, పబ్లిక్ కంపెనీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హెవీగా ఉంటాయి. ఎవరు ప్రొవైడ్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రైవేట్ కంపెనీలో అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా, ఉండవు. రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఓన్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొవైడ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. సేమ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ కూడా
మెయింటెనెన్స్ చేస్తాం కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనం అంతా ఫాలో అవ్వము. రీజన్ ఏంటంటే లెజిస్లేషన్ తోని మనం ఆ బిజినెస్ అనేది ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేయలేదు. బట్ ఫార్మల్ ఆర్గనైజేషన్ మాత్రం లెజిస్లేషన్ తోనే మనం ఆర్గనైజేషన్ స్టార్ట్ అనేది చేసాం. లెజిస్లేషన్స్ అంటే ఏంటి అంటే చట్టం ప్రకారంగా మనం ఫార్మల్ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. అక్కడ ఏ టైప్ ఆఫ్ చట్టాన్ని మనం పట్టించుకోకుండా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తే అది ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ మన సైజ్. సో సైజ్ అనేది ఎలా ఉంటుంది ఫార్మల్ ఆర్గనైజేషన్ ది? దాంట్లో రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, ప్రొసీజర్ ఉంటుంది, ఒక స్ట్రక్చర్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి అది లార్జ్ సైజ్ ఆఫ్ ఆర్గనైజేషన్ లాగా మనం ట్రీట్ చేస్తాం. ఏది? ఫార్మల్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ లార్జ్ సైజ్ ఆఫ్ ఏ ఆర్గనైజేషన్. ఇన్ఫార్మల్ అయితే స్మాల్ సైజ్ ఆఫ్ ఏ ఆర్గనైజేషన్. ఓకే, ఇన్ఫార్మల్ లార్జ్ సైజ్ లో ఉంటుంది అండ్ ఇన్ఫార్మల్ అయితే స్మాల్ స్కేల్ లో ఉంటుంది కదా. సో రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రొసీజర్స్, స్ట్రక్చర్స్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఆర్గనైజేషన్ అనేది కంటిన్యూ చేయడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. బట్ న్యాచురల్ అవుట్కమ్స్ మనకి ఏది కూడా రాలేదు అనుకోండి. సో అప్పుడు మనం ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ మెయింటెనెన్స్ చేయగలుగుతామా? రిస్క్ అవుతుంది కాబట్టి దానికి మనం ఏం చేస్తున్నాము, స్మాల్ సైజ్ లో ఆర్గనైజేషన్ అనేది మెయింటెనెన్స్ అనేది చేస్తాం కదా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ నేచర్. సో నేచర్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, సో మీరు ఫార్మల్ ఆర్గనైజేషన్ నేచర్ని బేస్ చేసుకుంటామో మనము, సో అందులో ఉన్న ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని మనం ఫార్మల్ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేస్తాం కదా. ఓకే, అదే మనం ఇన్ఫార్మల్ అయితే న్యాచురల్ రిసోర్స్ని, న్యాచురల్ అవుట్కమ్స్ని బేస్ చేసుకొని ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అనేది మెయింటెనెన్స్ చేస్తాం. డిజైనర్, ఫార్మల్ ఆర్గనైజేషన్ ఎవరు డిజైన్ చేస్తారు? ఇక్కడే చదువుకున్నాం కదా. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ డిజైన్డ్ బై ద టాప్ లెవెల్ మేనేజ్మెంట్. ఓకే, ఈ ఫార్మల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎవరు డిజైన్ చేస్తారు? టాప్ లెవెల్ మేనేజ్మెంట్ డిజైన్ చేస్తారు. ఇక్కడ కూడా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ డిజైన్ అనేది చేస్తారు. బట్ ఎలా డిజైన్ చేస్తారు అంటే వాళ్ళు ఒక స్ట్రక్చర్, ఒక ప్రొసీజర్ బేస్ చేసుకొని ఇక్కడ డిజైనింగ్ అనేది చేస్తారు. మరి ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ఎలా డిజైన్ చేస్తారు అంటే న్యాచురల్ అవుట్కమ్స్ ని బేస్ చేసుకొని డిజైనింగ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఓకే, డిజైనింగ్ అనేది ఫార్మల్ ఆర్గనైజేషన్ లో చేస్తాము, ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ లో చేస్తాము. ఎవరు చేస్తారంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ డిజైనింగ్ అనేది చేస్తారు. బట్ ఆ డిజైనింగ్ ఎలా చేస్తున్నాము అంటే ఫార్మల్ ఆర్గనైజేషన్ లో ఉన్న మేనేజ్మెంట్ ఒక స్ట్రక్చర్, ఒక ప్రొసీజర్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బేస్ చేసుకొని డిజైనింగ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అయితే అవుట్కమ్స్, న్యాచురల్ అవుట్కమ్స్ ని బేస్ చేసుకొని దాన్ని డిజైనింగ్ అనేది చేస్తాము. నెక్స్ట్ నంబర్ ఆఫ్ గ్రూప్స్. సో నంబర్ ఆఫ్ గ్రూప్స్ అంటే ఫార్మల్ గ్రూప్స్ పైన ఫార్మల్ ఆర్గనైజేషన్ అనేది డిపెండెంట్ అయి ఉంటుంది. అంటే దానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రొసీజర్ అండ్ స్ట్రక్చర్ పైన డిపెండెంట్ అయి ఉంటుంది అన్నమాట. ఇన్ఫార్మల్ అయితే దానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ నెక్స్ట్ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, దానిపైన డిపెండెంట్ అయ్యి ఉంటాయి. ఫార్మల్ అయితే దానికి నంబర్ ఆఫ్ గ్రూప్స్ పైన డిపెండెంట్ అయి ఉంటాయి ఫార్మల్ గ్రూప్స్. ఇన్ఫార్మల్ అయితే ఇన్ఫార్మల్ గ్రూప్స్ పైన ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అనేది డిపెండెంట్ అయ్యి ఉంటాయి కదా. ఓకే, నెక్స్ట్ వన్ కోఆర్డినేషన్. సో కోఆర్డినేషన్ అనేది ఎలా ఉంటుంది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటెనెన్స్ చేస్తూ ఎంప్లాయర్ అండ్ మేనేజ్మెంట్ అనేది కోఆర్డినేషన్ ఇంక్రీజ్ చేస్తారు. ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అయితే అలా ఛాన్సెస్ అనేది ఉండదు కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనకు ఒకటి రూల్ అది సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్. ఓకే, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఎంప్లాయర్స్ తోని డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది మెయింటెనెన్స్ చేసేది రూల్ మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఎంప్లాయర్స్ ఎలా ఉన్నా, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఎలా ఉన్నా వాళ్ళు ఏం చేయాలి, కోఆర్డినేషన్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అది రూల్ కాబట్టి ఇంక్రీజ్ చేస్తున్నాం. మళ్ళీ అంటే అది ఈ రూల్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ లో ఇంప్లిమెంట్ చేస్తామో మనము ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి కోఆర్డినేషన్ అనేది మనకు అంతగా వర్కౌట్ అవ్వదు. ఒక రూల్ ఉంటే కోఆర్డినేషన్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఆ పర్సన్ ఎలా ఉన్నా సరే, మనకు పర్సనల్ గా ఆ పర్సన్ పైన మనకి ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నా సరే, బట్ ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ లో మనం వర్క్ చేస్తున్నాము అంటే ఆ ఎంప్లాయీతో మనం కోఆర్డినేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది రూల్ కాబట్టి మనం ఏం చేస్తాము, కోఆర్డినేషన్ అనేది మెయింటెనెన్స్ చేస్తాం. సో ఇక్కడ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ లో ఏ టైప్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు కాబట్టి అలాంటి కోఆర్డినేషన్ అనేది మనకి అంత హెవీగా మనకి ఉంటాము. లేదు అంటే ఆ వర్క్ని అక్కడే మనం కోఆర్డినేషన్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తామా, ఇంట్రెస్ట్ అనేది చూపించాం, బట్ కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో అది డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి నాన్న? సో ఏ టైప్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక ప్రొసీజర్ ఒక స్ట్రక్చర్ ఫాలో అయ్యి ఒక ఆర్గనైజేషన్ని మెయింటెనెన్స్ చేసేదాన్ని ఫార్మల్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాం. ఇన్ఫార్మల్ అయితే ఏ టైప్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్మల్ ఆర్గనైజేషన్తో కంపేర్ చేస్తే ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి లో లెవెల్లో మనకి ఉంటాయి కదా. సో దీన్ని మనం డిజైన్ చేస్తాం. ఎవరు డిజైన్ చేస్తారు అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ డిజైనింగ్ అనేది చేస్తారు. బట్ డిజైనింగ్ ఎలా చేస్తారు? న్యాచురల్ అవుట్కమ్స్ని బేస్ చేసుకొని ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ డిజైనింగ్ అనేది చేస్తారు. అదే ఫార్మల్ ఆర్గనైజేషన్ అయితేనన్నా రీసోర్సెస్ అండ్ స్ట్రక్చర్ ప్రొసీజర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బేస్ చేసుకొని టాప్ లెవెల్ మేనేజ్మెంట్ డిజైనింగ్ అనేది చేస్తారు. మరి సైజ్ ఎలా ఉంటుంది? ఫార్మల్ ఆర్గనైజేషన్ అయితే లార్జ్ సైజ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అయితే స్మాల్ సైజ్లో ఆర్గనైజేషన్ మనం స్టార్ట్ అనేది చేస్తున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది చెప్పుకున్నాం కదా. ఒక స్ట్రక్చర్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఒక ట్రీ స్ట్రక్చర్ ఉంటుంది కదా, అలా ట్రీ స్ట్రక్చర్ ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉంటారు, తర్వాతకి డైరెక్టర్స్, తర్వాతకి సబార్డినేట్స్, అలా మనకి డైరెక్టర్స్ ఉంటారు కదా. సో ఇప్పుడు మన ఆర్గనైజేషన్లో చెప్పాలంటే ఫస్ట్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటారు. సో వాళ్ళు ఎవరిని బేస్ చేస్తారు? మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ని కంట్రోల్ చేస్తారు. మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్కి, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్కి. అలా ఒక స్ట్రక్చర్ మనం ఫాలో అవుతున్నామా లేదా? స్ట్రక్చర్ ఫాలో అయ్యి బిజినెస్ ఆర్గనైజేషన్ మనం కంట్రోలింగ్ అనేది చేస్తున్నాం. ఓకే. సో అలాంటి స్ట్రక్చర్ని మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో మళ్ళీ మనకి 2 టైప్స్ స్ట్రక్చర్. ఓకే. మెకానిస్టిక్ స్ట్రక్చర్ అండ్ ఆర్గానిక్ స్ట్రక్చర్. మెకానిస్టిక్ స్ట్రక్చర్ అనేది ట్రెడిషనల్ స్ట్రక్చర్ లాగా మనం ట్రీట్ చేస్తున్నాం. సో ట్రెడిషనల్ స్ట్రక్చర్ అనేది మోడర్న్గా మనం స్టార్ట్ చేసుకున్నది కాదు, ఓల్డెస్ట్ స్ట్రక్చర్ అన్న. సో అదే స్ట్రక్చర్ని మనం ఫాలో అవుతే అలాంటి ఆర్గనైజేషన్ని మనం మెకానిస్టిక్ స్ట్రక్చర్ లాగా ట్రీట్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది మోడర్న్ గవర్నమెంటా? లేదు కదా, అది ట్రెడిషనల్ గవర్నమెంట్ లాగా మనం ట్రీట్ చేస్తాం. సో ఫస్ట్ నుంచే దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలానే ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంక్రీజెస్ మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం అయినా రిమూవ్ చేస్తున్నాం. బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం అలానే ఉంటున్నాయా లేదా? సో అది ఆ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని మనం ఎలా అంటామంటే మెకానిస్టిక్ స్ట్రక్చర్ లాగా మనం ట్రీట్ చేస్తాం. అంటే ఆ ట్రెడిషనల్ స్ట్రక్చర్ని మనం ఫాలో అవుతున్నాము, బట్ దాంట్లో డిఫరెన్స్ ఏదైనా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామా అంటే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, బట్ స్ట్రక్చర్ మాత్రం అదే ఫాలో అవుతున్నాం. సో ఈ టైప్ ఆఫ్ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. సో ఈ టైమింగ్ అనేది మెయింటెనెన్స్ అనేది చేస్తున్నామా లేదా? సో అలాంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని మనం మెకానిస్టిక్ స్ట్రక్చర్ లాగా ట్రీట్ చేస్తాం కదా. సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్. ఓకే. లైన్ ఆర్గనైజేషన్. సో లైన్ ఆర్గనైజేషన్ అంటే మీకు లైన్ ఆర్గనైజేషన్ అంటే ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను నేను. సో లైన్ ఆర్గనైజేషన్ అంటే మనం ఎలా చేస్తాము అంటే ఇక్కడ ఇది ట్రెడిషనల్ ఆర్గనైజేషన్ని బేస్ చేసుకుంటుంది. సో ట్రెడిషనల్ ఆర్గనైజేషన్లో ఏ టైప్ ఆఫ్ అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవుతాము, లైన్ ఆర్గనైజేషన్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవుతున్నాము. ఒక ట్రెడిషనల్ స్ట్రక్చర్ని మనం ఫాలో అయ్యే ఆర్గనైజేషన్ని లైన్ ఆర్గనైజేషన్ లాగా మనం ట్రీట్ చేస్తాం. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్లో మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాం కదా, అలాంటి ఆర్గనైజేషన్ని లైన్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ వన్ స్టాఫ్ ఆర్గనైజేషన్ అన్న. సో స్టాఫ్ ఆర్గనైజేషన్ మనం ఎలా చేస్తున్నామంటే స్టాఫ్ మెంబర్స్ని ఇక్కడ ఏం చేస్తున్నాము, కోఆర్డినేషన్ చేస్తున్నాము అండ్ ఇంప్రూవింగ్ చేస్తున్నాము, ఎంకరేజ్మెంట్, డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే 1% to 1%కి ఇక్కడ డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఉంటుందా, ఇండైరెక్ట్ అంటే మనం లైన్ ఆర్గనైజేషన్ అనుకోండి. సో ఇలాంటి డైరెక్షన్లో మనం వెళ్తాం. అదే స్టాఫ్ ఆర్గనైజేషన్లో అయితే లింకప్ అవ్వకుండా వెళ్తాం నేను. ఓకే. సో ఇలాంటి ఆర్గనైజేషన్ మనం అంటే టోటల్లీ స్టాఫ్ ఆర్గనైజేషన్ మెయింటెనెన్స్ చేస్తే అలా వాళ్ళు ఎలా మెయింటెనెన్స్ చేయాలి, సో టోటల్లీ ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ స్టాఫ్ మెంబర్స్కి కోఆర్డినేషన్ అనేది ఎలా ఇంక్రీజ్ చేయాలి, టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేయడంలో వాళ్ళకి డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఎంకరేజ్మెంట్ ఎలా చేయాలి, ఆ టోటల్లీ స్కిల్స్ అనేది మనకి ఇక్కడ స్టాఫ్ ఆర్గనైజేషన్లో మెయింటెనెన్స్ అనేది చేస్తాం కదా. లైన్ ఆర్గనైజేషన్లో సో ట్రెడిషనల్ స్ట్రక్చర్లో మనం ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అయ్యామో లైన్ ఆర్గనైజేషన్లో సేమ్ యాస్టీస్ అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవుతున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లైన్ ఆర్గనైజేషన్ స్ట్రైట్ ఫార్వర్డ్లో మనం మూవ్ అవుతున్నాం, అదే స్టాఫ్ ఆర్గనైజేషన్లో అయితే డ్రాప్ అవ్వకుండా మళ్ళీ వెళ్తున్నాం. సో అలాంటి ఆర్గనైజేషన్ని స్టాఫ్ ఆర్గనైజేషన్ లాగా మనం ట్రీట్ చేస్తాం కదా.
అండ్ నెక్స్ట్ వన్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్. ఫంక్షనల్ ఆర్గనైజేషన్లో మెయిన్ పాయింట్స్ మనం చెప్పుకోవాలి అంటే ప్రొడక్షన్, మార్కెటింగ్ అండ్ నెక్స్ట్ వన్ స్టాఫింగ్, కంట్రోలింగ్. సో ఇది మెయిన్ 4 పాయింట్స్ మనం ఫంక్షనల్ ఆర్గనైజేషన్స్ లాగా ట్రీట్ చేస్తున్నాం. సో ప్రొడక్షన్ ఏం చేస్తాము, టోటల్లీ గుడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడక్షన్ అనేది చేపిస్తున్నాం. అలా ప్రొడక్షన్ చేయించడం వల్ల మనకి ఏమవుతుంది, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతే సేల్స్ మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. అంటే అక్కడ ప్రొడక్షన్ చేపిస్తే మనకి అక్కడ నుంచి అవుట్కమ్స్ అనేది వస్తాయి కదా. సో అలాంటి ఆర్గనైజేషన్ ని ఫంక్షన్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ మార్కెటింగ్. సో మార్కెటింగ్ ఏం చేస్తున్నాం, మనం ఏదైతే ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేపిస్తున్నాం. అలా మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే మనకి ఏమవుతుంది, మార్కెట్ ఒకటి దగ్గర క్రియేట్ చేస్తాం అనుకోండి, సేల్స్ ఇంక్రీజ్ అవ్వకపోవచ్చు. సో దాని నుంచి మనం ఏం చేస్తున్నాము, సేల్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. పబ్లిక్ కి ఎక్కడైతే కన్వీనియన్స్ ప్లేస్ ఉందో ఆ కన్వీనియన్స్ ప్లేస్ లో సేల్స్ మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తే మనకి ఈజీగా సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. సో అలా సేల్స్ ని మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే మనకి సేల్స్ ఇంక్రీజ్ అవుతాయా, డిక్రీజ్ అవుతాయా? మన దగ్గరికి వాళ్ళు రాలేకపోతున్నారు కాబట్టి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేల్స్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో సేల్స్ ఇంక్రీజ్ అవుతే మనకి ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంటి ఏరియాని కూడా ఆర్గనైజేషన్ కూడా మనం ఫంక్షనల్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్. లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే స్టాఫ్ ఆర్గనైజేషన్ లో మనం కోఆర్డినేషన్ అనేది మెయింటెనెన్స్ చేస్తున్నాం. ఎవరెవరికి, స్టాఫ్ మెంబర్స్ టు స్టాఫ్ మెంబర్ కి అండ్ సూపర్వైజర్ లెవెల్ మేనేజ్మెంట్ కి అండ్ ఎంప్లాయీస్ కి డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది మెయింటెనెన్స్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేయడంలో వాళ్ళకి డెవలప్మెంట్ అనేది చేస్తున్నాం. అంటే మోటివేషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అలా చేయడం వల్ల ఆ ఆర్గనైజేషన్ లో మనకి ఏమవుతుంది అంటే ప్రొడక్షన్ అనేది మనకి ఈజీగా మెయింటెనెన్స్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. సో ప్రొడక్షన్ చేసేటప్పుడు స్టాఫ్ ఆర్గనైజేషన్ లో స్టాఫ్ మెంబర్స్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అవుతుందా అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది అవ్వదు, నన్ను ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటారు, సూపర్వైజరీ లెవెల్ అండ్ ఎంప్లాయర్స్ కి కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. బట్ ఎవరెవరికి కోఆర్డినేషన్ ఉంటుంది అంటే సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ కి ఎంప్లాయర్స్ కి డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాప్ లెవెల్ కి సూపర్వైజరీ లెవెల్ కి డైరెక్ట్ ఇంటరాక్షన్. బట్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఎంప్లాయర్స్ కి డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది మెయింటెనెన్స్ చేస్తామా, డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. నా ఇంటరాక్షన్ ఉంటుంది బట్ ఇండైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది మెయింటెనెన్స్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా అంతే. సో స్టాఫ్ ఆర్గనైజేషన్ లో ప్రొడక్షన్ అయ్యేటప్పుడు వాళ్ళకి డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఉండదు, ఇండైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది కదా. అది లైన్ ఆర్గనైజేషన్ లో డైరెక్ట్ ఇంటరాక్షన్, ప్రొడక్షన్ అయ్యేటప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ ని మెయింటెనెన్స్ చేసే కెపాసిటీ లైన్ ఆర్గనైజేషన్ కి ఉంటుంది కదా. సో అలా అది ఎలా పాసిబుల్ అవుతుంది మేడం అని అంటే, సో లైన్ ఆర్గనైజేషన్ లో టోటల్లీ ట్రెడిషనల్ ఆర్గనైజేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ కెపాసిటీ లైన్ ఆర్గనైజేషన్ మెంబర్స్ కి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారంటే ఆ ఆర్గనైజేషన్ ని మనం ఏం చేస్తాము, రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి కదా. సో రోస్, కాలమ్స్, రోస్ ఉంటాయి. ఓకే, కాలమ్స్ ఉంటాయి అండ్ రోస్ ఉంటాయి కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ కాలమ్స్ లలో వెరిఫికేషన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ రోస్ లలో కూడా మనం వెరిఫికేషన్ అనేది చేస్తామంటే హారిజాంటల్ గా వెరిఫికేషన్ చేస్తున్నాము, నెక్స్ట్ వర్టికల్ గా కూడా మనము వెరిఫికేషన్ అనేది చేస్తున్నాము. అలాంటి ఆర్గనైజేషన్ ని మనం మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తామంటే ఆ ఆర్గనైజేషన్ లో మెయింటెనెన్స్ అనేది ప్రొడక్ట్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి ఎంప్లాయర్ వరకు ఒక్కసారి వెరిఫికేషన్ చేస్తారు. నెక్స్ట్ ఎంప్లాయర్స్ నుంచి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కూడా వెరిఫికేషన్ అనేది చేస్తారు. అలాంటి ఆర్గనైజేషన్, అలా మెయింటెనెన్స్ చేసే ఆర్గనైజేషన్ ని మనం మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సేల్స్ ఇంక్రీజ్ చేయడం మన టార్గెట్ కదా. సో సేల్స్ ఇంక్రీజ్ చేయడం మన టార్గెట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం, క్వాలిటీ ఉన్న రా మెటీరియల్స్ ని పర్చేస్ చేస్తున్నాం. దెన్ ఆఫ్టర్ క్వాలిటీ ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడక్షన్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వన్ అడ్వర్టైజ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము, మార్కెట్స్ క్రియేట్ చేస్తున్నాము, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము, సేల్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఇది వర్టికల్ గా చెప్పుకోండి. సో దీన్ని మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెరిఫికేషన్ చేస్తున్నాము అండ్ లాస్ట్ నుంచి
ఫస్ట్ వరకు కూడా మనం ఆ మెయింటెనెన్స్ చేసే ఆర్గనైజేషన్ని మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ కమిటీ ఆర్గనైజేషన్. సో కమిటీ ఆర్గనైజేషన్ మనం ఏం చేస్తాం, డెసిషన్స్ మేకింగ్ చేసేటప్పుడు కానీ ప్రాబ్లమ్స్ ఏదైనా మనకి బిజినెస్ ఆర్గనైజేషన్లో ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఒక కమిటీని కండక్ట్ చేసి ఆ కండక్ట్ చేసిన మీటింగ్లో మేనేజ్మెంట్ అందరూ పార్టిసిపేషన్ అయ్యి డెసిషన్స్ని మేకింగ్ చేసే రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్కి ఉంటుంది కదా. నెక్స్ట్ వన్ ప్రొడక్ట్ ఆర్గనైజేషన్. సో ప్రొడక్ట్ ఆర్గనైజేషన్ అంటే ప్రొడక్షన్ అన్న. సో ప్రొడక్షన్ ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రొడక్షన్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, ఆ మేనేజ్మెంట్ టోటల్లీ రెస్పాన్సిబిలిటీ ఏంటిదన్న, ప్రొడక్షన్ని మెయింటెనెన్స్ చేయడము అండ్ న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంటేషన్ చేయడము, క్రియేట్ చేసిన ఆబ్జెక్టివ్స్ని ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్ చేయడం, ఆ టోటల్లీ ఆ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ మెయింటెనెన్స్ అంతా చేస్తున్నాడు. అంటే మేనేజ్మెంట్ ఉన్నారు, మేనేజ్మెంట్లో కూడా మనకి లెవెల్స్ మేనేజ్మెంట్ ఉన్నారు కదా. సో లెవెల్స్ మేనేజ్మెంట్ ఎవరెవరైనా మనకి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్. సో ఏ లెవెల్ మేనేజ్మెంట్కి ఆ లెవెల్ మేనేజ్మెంట్కి రూల్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామా లేదా, అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళ వర్క్ అనేది కంప్లీట్ ఎలా చేస్తున్నారో. సో ఇక్కడ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్లో కూడా మనం ఏం చేస్తున్నాం, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ టోటల్లీ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ లాగా మనం ట్రీట్ చేస్తాం. ఆ ప్రొడక్షన్ ఏం చేస్తుంది, వాళ్ళకున్న డిపార్ట్మెంట్స్కి డివిజన్ చేస్తుంది. ఆ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తున్నాయి, సెక్షన్స్కి డివిజన్ అనేది చేస్తున్నాయి. ఆ టోటల్ మెయింటెనెన్స్ అంతా ఎక్కడ రన్ అవుతుంది అంటే ప్రొడక్షన్ ఆర్గనైజేషన్లో మనం అక్కడ మెయింటెనెన్స్ అనేది సెట్ చేస్తాము. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ని మనం మెకానిస్టిక్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాం. అంటే 1 by 1 రూల్. లైన్ ఆర్గనైజేషన్ అయితే స్ట్రెయిట్ ఫార్వర్డ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవుతాము. స్టాఫ్ ఆర్గనైజేషన్ అయితే డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఉండదు ఇక్కడ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్లో. ఓకే, స్టాఫ్ అండ్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్, మార్కెటింగ్, ప్రొడక్షన్, కంట్రోలింగ్ అండ్ స్టాఫింగ్. సో ఈ ఆర్గనైజేషన్ మనం ఫంక్షనల్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాము. మ్యాట్రిక్స్ అంటే కదా, సో హారిజాంటల్గా ఒకసారి వెరిఫికేషన్ చేస్తాము, వర్టికల్గా కూడా మనం ఒకసారి వెరిఫికేషన్ అనేది చేస్తాం. అలాంటి ఆర్గనైజేషన్, అలా మెయింటెనెన్స్ చేసే ఆర్గనైజేషన్ని మనం మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తామంటే వే ఆఫ్ థింక్ ఎలా చేస్తున్నామంటే బాటమ్ టు, సో టాప్ లెవెల్ టు బాటమ్ లెవెల్కి ఒకసారి థింక్ చేస్తున్నాం. నెక్స్ట్ బాటమ్ లెవెల్ టు టాప్ లెవెల్కి కూడా ఒకసారి 1 second వెరిఫికేషన్ అనేది చేస్తున్నాం. అలాంటి మెయింటెనెన్స్ చేసే ఆర్గనైజేషన్ మనం మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాం. సో ప్రొడక్షన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసుకున్నాను. నెక్స్ట్ ఆర్గానిక్ స్ట్రక్చర్. సో ఆర్గానిక్ స్ట్రక్చర్ అనేది మోడర్న్ ఆర్గానిక్ స్ట్రక్చర్ లాగా మనం ట్రీట్ చేస్తాం. సో నార్మల్గా మెకానిస్టిక్ ఆర్గనైజేషన్లో అయితే సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది హెవీగా ఉంటాయని చెప్తున్నారు. సో ఆర్గానిక్ స్ట్రక్చర్ అనేది మనం ఓన్గా డిసైడ్ చేసిన స్ట్రక్చర్ కాబట్టి మనం ఏవేవైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేసామో అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనం ఇక్కడ ఫాలో అవుతాం కదా. సో ఇక్కడ ఇన్వర్టెడ్ పిరమిడ్. ఇన్వర్టెడ్ పిరమిడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం పిరమిడ్ అంటే ఏంటి, ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక లెవెల్స్ అనేది మనం మెయింటెనెన్స్ చేస్తున్నాం. హెరార్కీ లెవెల్స్ అనేది మనం చదువుకున్నాం కదా. హెరార్కీ లెవెల్స్ అంటే ఏంటి, మనకి టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు, ఆబ్జెక్టివ్స్ని క్రియేట్ చేస్తున్నారు, ప్లానింగ్ని ప్రిపరేషన్ చేస్తున్నారు. అలా ప్రిపరేషన్ చేసిన మేనేజ్మెంట్ ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారమ్మా, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్లో మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నాం. అంటే ఎవరికైతే మనము రూల్స్ ప్రొవైడ్ చేసామో ఆ రూల్స్ని కంప్లీట్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా ఎవరిది, ఆ ఇండివిజువల్ మేనేజ్మెంట్కి రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఒక ఇన్వర్టర్ అంటే ఏంటంటే కన్వర్ట్ చేయడం. అంటే ఇక్కడ నుంచి ఆ ఆబ్జెక్ట్ ఎక్కడికి కన్వర్ట్ చేసాము, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్కి మనం కన్వర్ట్ అనేది చేస్తాము. ఓకే, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ క్రియేట్ చేసిన ఆబ్జెక్టివ్స్ని మెయింటెనెన్స్ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ ఇంప్లిమెంటేషన్ అనేది చేశారు. సో సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఎందుకోసం ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ కాబట్టి అక్కడ టెక్నాలజీస్ కానీ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నారు. సో టెక్నికల్గా అక్కడ మనం ప్రొడక్షన్ చేస్తాం కాబట్టి సో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది, వాళ్ళకి ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా రన్ అవుతుందా లేదా, మెషినరీస్ కరెక్ట్గా రన్ అవుతున్నాయా లేదా, ప్రొడక్షన్ మనకి ఎంత అయింది, సో ఇంకా మనకి ప్రొడక్షన్ అవ్వడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, రా మెటీరియల్స్ ఏ లెవెల్లో ఉన్నాయి, నెక్స్ట్ మనం ఏ లెవెల్లో మనం రా మెటీరియల్స్ని పర్చేస్ చేయాలి, ప్రొడక్షన్ ఎంత అయింది, నెక్స్ట్ ప్రొడక్షన్ చేయాలి అంటే ఎంత అమౌంట్ అవుతుంది. సో టోటల్లీ మెయింటెనెన్స్ అంతా ఎవరికి రెస్పాన్సిబిలిటీ, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వర్చువల్ ఆర్గనైజేషన్.
వర్చువల్ ఆర్గనైజేషన్లో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, డెసిషన్స్ని మేకింగ్ చేయడము, స్కిల్స్ ప్రొవైడ్ చేయడము, జాబ్ అసైన్ చేసిన పర్సన్కి ఆ స్కిల్స్ మనము ఉన్నాయా లేదా అనేసి ఒకసారి వెరిఫికేషన్ అనేది చేస్తున్నాం కదా. నెక్స్ట్ ఇంకా మనము జాబ్ అసైన్ చేసిన ఎంప్లాయర్స్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయర్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నాడా లేదా, మెషినరీస్ కరెక్ట్గా రన్ అవుతున్నాయా లేదా, ఆ టోటల్లీ మనం ఓన్గా డిసైడ్ చేసుకున్న దాన్ని ఆ ఆర్గనైజేషన్ మనం వర్చువల్ లాగా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ సెల్యులర్ సెల్యులర్ ఆర్గనైజేషన్. సో సెల్యులర్ ఆర్గనైజేషన్ అంటే సెల్స్ తెలుసు కదా. సో ఆర్గనైజేషన్ మనం ఎలా మెయింటెనెన్స్ చేస్తామో మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ ఉంది. మ్యాట్రిక్ ఆర్గనైజేషన్లో ఆర్గనైజేషన్ని ఎలా మెయింటెనెన్స్ చేస్తారు అంటే టాప్ లెవెల్ టు హారిజాంటల్ టు వర్టికల్ అనేది మనం హారిజాంటల్గా ఒకసారి మెయింటెనెన్స్ చేస్తున్నాము, అండ్ నెక్స్ట్ వర్టికల్గా కూడా మనం మెయింటెనెన్స్ అనేది చేస్తున్నాము. ఇక్కడ సెల్యులర్ అంటే ఒక సెల్ ఉంటుంది కదా నాన్న. సో ఇది సెల్. సో ఈ సెల్లో మనకి ఎలా అయితే ఉంటుందో, సో టోటల్లీ హోల్ ఆర్గనైజేషన్ ఒక సెల్ లాగా మనం ట్రీట్ చేసి దాన్ని మనం మెయింటెనెన్స్ అంతా చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు మనకి ట్రేడింగ్ అకౌంట్ ఫస్ట్ ప్రిపరేషన్ చేస్తాం, దెన్ ఆఫ్టర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపరేషన్ చేస్తాం, అండ్ లాస్ట్ వన్ బ్యాలెన్స్ షీట్ అనేది మనం ప్రిపరేషన్ చేస్తున్నాం. మ్యాట్రిక్స్ అయితే ట్రేడింగ్ అకౌంట్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వరకు ఒకసారి మెయింటెనెన్స్ చేస్తున్నారు, అండ్ నెక్స్ట్ వన్ బ్యాలెన్స్ షీట్ నుంచి ట్రేడింగ్ అకౌంట్ వరకు ఒకసారి మెయింటెనెన్స్ అనేది చేస్తారు. సో దాన్ని మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తారు. మరి ఇక్కడ సెల్యులర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటిదంటే, సో దీంట్లో సెల్స్ ఉంటాయి కదా ట్రేడింగ్ అకౌంట్లో, అంటే పర్చేస్ సేల్స్ అలా ఒక ఇండివిజువల్గా మనం మెయింటెనెన్స్ చేసే ఆర్గనైజేషన్ని సెల్యులర్ ఆర్గనైజేషన్ లాగా మనం ట్రీట్ చేస్తాం. మనం ఒక సెల్ని మనం ఎలా అయితే మెయింటెనెన్స్ చేస్తామో ఆ లెవెల్లో ఆర్గనైజేషన్ని మనం మెయింటెనెన్స్ అనేది చేస్తున్నాం. సో అలా మెయింటెనెన్స్ చేసే ఆర్గనైజేషన్ని సెల్యులర్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ బౌండరీలెస్ ఆర్గనైజేషన్. బౌండరీలెస్ ఆర్గనైజేషన్ బౌండరీని సెట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిదైనా మేనేజ్మెంట్కే ఉంటుంది అలా కదా. సో బౌండరీ సెట్ ఎలా చేస్తాము, ఆ బిజినెస్ స్కోప్ కానీ బిజినెస్ ఎన్విరాన్మెంట్ నెక్స్ట్ నేచర్ని సెట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ ఎవరిది, మేనేజ్మెంట్కి ఉంటుంది. సో ఇక్కడ మనం ఎలా ఉంటున్నాము, బౌండరీలెస్ ఆర్గనైజేషన్ ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ స్కోప్ కానీ బిజినెస్ ఎన్విరాన్మెంట్ కానీ ఏది సెట్ చేయకుండా మనం ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తుందని ఆ ఆర్గనైజేషన్ మనం ఎలా ట్రీట్ చేస్తామంటే బౌండరీలెస్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాం. అంటే దాంట్లో ఏ టైప్ ఆఫ్ స్కోప్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ నేచర్ కానీ కోఆర్డినేషన్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏది మనం మెయింటైన్ చేయకుండా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తే దాన్ని మనం బౌండరీలెస్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు అంతే కదా మనం ఒక ఇల్లు కట్టున్నాం. సో ఇల్లు కట్టినప్పుడు దానికి ఒక కాంపౌండ్ వాల్ కట్టినాం అనుకుంటే దాన్ని బౌండరీ మనం బౌండరీ సెట్ చేసుకున్నాం అనేసి అంటాం. దానికి ఏ టైప్ ఆఫ్ బౌండరీ లేదు అనుకోండి, సో ఎవరైనా యూజ్ చేసుకుంటారా లేదా. సో అలాంటి ఆర్గనైజేషన్ మనం ఇక్కడ బౌండరీలెస్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాం. సో ఎలా అయితే దానికి బౌండరీ ఆర్గనైజేషన్ అంటే దానికి ఒక స్కోప్ ఎన్విరాన్మెంట్ గోల్స్ సెట్ చేసి పెట్టే దాన్ని బౌండరీ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాం. మరి బౌండరీ లెస్ అంటే దానికి ఏ టైప్ ఆఫ్ స్కోప్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ గోల్స్ కానీ మనం ఏది కూడా డిసైడ్ చేయకుండా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తే సో అలాంటి ఆర్గనైజేషన్ బౌండరీలెస్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ టీమ్ స్ట్రక్చర్. సో టీమ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే స్ట్రక్చర్ అనేది ఇండివిజువల్గా మనం మెయింటైన్ చేస్తాము, అండ్ నెక్స్ట్ వన్ టీమ్గా కూడా మనం టీమ్ వర్క్ అనేది చేస్తున్నాం. సో టీమ్ వర్క్ చేస్తే మనకి వర్క్ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుందా లేదంటే ఇండివిజువల్గా చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవుతుందా అంటే టీమ్ వర్క్ చేస్తే మనకి వర్క్ అనేది కంప్లీట్గా అవుతుంది కదా. డెసిషన్ మేకింగ్ చేస్తాం కదా, ఆ డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు పార్టిసిపేషన్ ఆల్ టు ద మేనేజ్మెంట్ అనేసి అంటాం. సో మేనేజ్మెంట్ అక్కడ ఆల్ మెంబర్స్ పార్టిసిపేషన్ అవుతే మన డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ అనేది ఉంటుంది కదా. అది ఎప్పుడు నెంబర్ ఆఫ్ మేనేజ్మెంట్స్ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే అది మనకి ఛాన్స్ అనేది ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓన్లీ సింగిల్ పర్సనే ఉన్నాడు అనుకోండి, మరి అది పాసిబుల్ అవుతుందా అన్న పాసిబుల్ అవ్వదు. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నేను ప్రిపరేషన్ చేశాను, నేనే మిస్టేక్ ఫైండ్ అవుట్ చేయడం పాసిబుల్ అవుతుందా అవ్వదు. ఎందుకంటే ఆ మిస్టేక్ చేసేదాన్ని అయితే ఫస్ట్ నేను కరెక్ట్గా చేసుకుంటాను కదా. అలా కాకుండా నేను చేసిందని ఇంకొక అవుట్ సైడ్ పర్సన్ వెరిఫికేషన్ చేస్తే దాంట్లో మిస్టేక్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. లేదంటే ఇక్కడ మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ చేస్తున్నాం. ఇండివిజువల్గా మనం ప్రిపరేషన్ చేస్తే బ్యాలెన్స్ షీట్ అనేది టోటల్ టాలీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అలా కాకుండా మనతో పాటు ఇంకా 2 మెంబర్స్ కలిసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ చేసాం అనుకోండి,
అది మనకి కంపల్సరీ టాలీ అవుతుందా లేదా? సో మనం థింక్ చేసే వేరే ఉంటుంది, వాళ్ళు థింక్ చేసేది వేరే ఉంటుంది. కాబట్టి సో ఒక డెసిషన్ ఒకరికి ఇన్ఫార్మ్ చేస్తే దాంట్లో కరెక్ట్ డెసిషన్ ఏది అనేసి మనం ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ అనేది ఉంటుంది కదా. సో ఈరోజు టాపిక్స్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఏ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్, అండ్ నెక్స్ట్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్, అండ్ లాస్ట్ వన్ ఏంటన్నా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మనకి టూ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, మెకానిస్టిక్ స్ట్రక్చర్ అండ్ ఆర్గానిక్ స్ట్రక్చర్. మెకానిక్ స్ట్రక్చర్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందన్నా, ట్రెడిషనల్ గా మనం అక్కడ ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బేస్ చేసుకొని లైన్ ఆర్గనైజేషన్ అనేది మనం స్టార్ట్ చేస్తాము. సో అలాంటి 7 ఆర్గనైజేషన్ మనం మెకానిస్టిక్ స్ట్రక్చర్ లాగా ట్రీట్ చేస్తాము. ఆర్గానిక్ స్ట్రక్చర్ అయితే ఇన్వర్టెడ్ పిరమిడ్, వర్చువల్ ఆర్గనైజేషన్, సెల్యులర్ ఆర్గనైజేషన్ అండ్ బౌండరీలెస్ ఆర్గనైజేషన్ అండ్ టీమ్ స్ట్రక్చర్. సో ఈ 5 స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ ని మనం ఆర్గానిక్ స్ట్రక్చర్స్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.